పర్మనెంట్ చేయాలి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల్ని, పర్మనెంట్ చేయాలి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల్ని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 282 జీవోను రద్దు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 282 జీవోను రద్దు చేయాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. పోరాడతాం లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు, పోరాడతాం లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత. జిహెచ్ఎంసీ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఈఎస్ఐ పిఎఫ్లో ఉన్న లోపాలను సవరించాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. శ్రమ దోపిడీ ఆపాలి, శ్రమ దోపిడీని ఆపాలి. కార్మికుల్ని శ్రమ దోపిడీ చేసే జీవోలను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం కార్మికుల హక్కులను. నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. ఈరోజు ఎల్బీ నగర్లోని సాగర్ రోడ్లో CITU ఆధ్వర్యంలో ఎంతోమంది కార్మికులు ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన 4 కోడ్స్ని రద్దు చేయాలని, అలాగే వాళ్ళ జీతాలను పెంచాలని, ఉన్న జాబ్ని పర్మనెంట్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇంకా మిగతా డిమాండ్స్ ఏంటో, వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. CITU రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కార్మికులకు ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి, వాళ్ళ కష్టాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. ఈ రోజున బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులందరూ ఐక్యంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక చట్టాలన్నింటినీ పక్కన పెట్టి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. ఆ 4 లేబర్ కోడ్ల ఉద్దేశం ఏంటంటే 8 గంటల పని కాకుండా 10 గంటలు 12 గంటలు పని చేయించుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా కనీస వేతనాలు 26,000 ఇవ్వకుండా రోజుకి 178 రూపాయలు ఇవ్వడం కోసం బీజేపీ ప్రభుత్వం కొత్తగా జీవోలు తీసుకొచ్చింది. అందుకే మనం చెప్తున్నాం, ఉద్యోగ భద్రత ఉండొద్దు, ఉద్యోగ భద్రత కాకుండా పర్మనెంట్ చేయొద్దు, కాంట్రాక్ట్ వ్యవస్థ, అదే పద్ధతుల్లో అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఉండాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం కుట్ర పడుతూ ఉంది. అందుకే కార్మికులందరూ మేము అడుగుతున్నది ఏంటంటే కనీస వేతనం 26,000 ఉండాలి, 8 గంటల పని అమలు చేయాలి, వారానికి 6 రోజులు కాదు 5 రోజులు మేము పని చేస్తాం, అదే పద్ధతుల్లో 7 గంటలే పని చేస్తామని చెప్పి మనం అంటాము. ఇవన్నీ పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మా ఈ పోరాటం రాబోయే కాలంలో ఈ పోరాటం ఉధృతం చేస్తాం. ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలా, 8 గంటల పని కాకుండా 10 గంటల పని 282 జీవో తీసుకొచ్చింది. ఆ జీవోని వెంటనే రద్దు చేయండి. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కోసం మీరందరూ కలిసి రావాలి. కార్మికులు ఏదైతే కోరుకుంటారో కోరుకున్న పద్ధతుల్లో మీరందరూ ఈ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక లోకానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారండి? సమ్మె గత మే 20వ తారీఖు రోజున సమ్మె అనుకున్నాం. దేశంలో జరిగిన పరిణామాల మూలంగా సమ్మెను వాయిదా వేసుకుని ఈరోజు 9వ తారీఖున పెట్టాం. అంతకంటే ముందు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 సమ్మెలు మేము చేసాం. గతంలో 22 సమ్మెలు చేసాం. అంటే ఈ సమ్మెలన్నీ కార్మికుల హక్కుల కోసం, కార్మికుల కనీస వేతనాలు ఐక్యత కోసం, వాళ్ళ యొక్క హక్కులు నిలబడడం కోసం మేము చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళతో కార్మికులతో, పేదలతో ఓట్లు వేయించుకుంటున్నారు. గద్దెనెక్కిన తర్వాత కార్మికుల గురించి పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ సమస్యలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి కార్మికుల కోసం, పేదల కోసం కావాలనుకుంటున్న చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాలు అమలు చేయాలి. లేని చెప్పంటే బీజేపీ ప్రభుత్వం గత దించేంత వరకు కార్మిక లోకం ముందుగా పోరాడుతుందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ సమస్యలు అలాగే మీ డిమాండ్ల కోసం ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారండి మీరు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఏపీలో ఉన్న టీడీపీ ప్రభుత్వాన్ని కూడా మేము చెప్పాం. వాళ్ళు కూడా, ఆ కార్మిక సంఘాలు కూడా ఈ రోజున సమ్మెలో భాగస్వామ్యం అయ్యారు. కానీ ఆ కార్మిక సంఘాలు భాగస్వామ్యం అవుతూనే ఆ పార్టీలు ఈ రోజున కార్మికులకు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చే పనిచేస్తున్నాయి. ఇది వెనక్కి కొట్టడం కోసం ఆ కార్మిక సంఘాలు టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ, బీఆర్టీయూసీ కార్మిక సంఘాలు ఏవైతున్నాయో మీ పార్టీలకు చెప్పండి. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మాట, ప్రభుత్వం లేనప్పుడు ఒక మాట కాకుండా మీరు కార్మికులకు ఉపయోగపడే పద్ధతుల్లో మీ పరిపాలన చేయడం కోసం కార్మిక సంఘాలుగా మీరు కూడా బాధ్యత వహించాలని చెప్పి ఆ కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా
ఇంకా మీ డిమాండ్స్ అన్నీ కూడా ఇప్పటివరకు ప్రభుత్వాలు అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈ సమ్మెతోనే మేము ముగించదలుచుకోలేదు. ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ప్రధానంగా మా పోరాటం బీజేపీకి విధానాలకు వ్యతిరేకంగా మా పోరాటం. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, ఇతర పార్టీలు ఏవి వచ్చినా, ఇతర కార్మిక సంఘాలు ఏవి వచ్చినా, ఇతర సామాజిక సంఘాలు ఎవరు వచ్చినా కలుపుకొని బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మా పోరాటం ప్రారంభించాం. అది విజయం సాధించేంత వరకు మేము కొనసాగిస్తాం. సిఐటియు లీడర్ ఎల్లయ్య మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇంకా కార్మికులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో జిహెచ్ఎంసీ కార్మికులు వందలాది మంది వేలాది మంది కార్మికులు ఉన్నారు. వారికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు ఉన్నా వచ్చే ముందు గద్దెనెక్కే ముందు వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తాం, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతి లేకుండా అందరిని కూడా పర్మనెంట్ చేస్తాం, వాళ్ళ వేతనాలు పెంచుతామని చెప్పేసి గద్దెనెక్కడం జరిగింది. కానీ ఏ ఒక్క కాంట్రాక్టు పద్ధతి సంబంధించి కూడా రద్దు చేయలేదు, వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయలేదు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనం ఇప్పటిదాకా కూడా పెంచలేదు. ఇవి అన్ని హక్కుల కోసం, మున్సిపల్ కార్మికుల హక్కుల కోసం అందరం కలిసికట్టుగా అన్ని సంఘాలను కలుపుకొచ్చి జీతాలు పెంచకుంటే, వేతనాలు పెంచకుంటే, కనీస వేతనం 26,000 ఇవ్వకుంటే, లేబర్ కోడ్లను ఈ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయకుండే ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో కొన్ని మున్సిపల్ కార్మికులకు సంబంధించిన కొన్ని ఏమంటారు వాటిని కూడా పెట్టిన సిచ్యువేషన్స్ మనం చూసినాము. వాటిని ఏమైనా అమలు చేశాయి? వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు అయ్యాయి ఇప్పటివరకు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇప్పటికి కూడా జిహెచ్ఎంసీ కార్మికులందరినీ కూడా స్వచ్ఛ భారత్ పేరుతోటి సన్మానించి దండాలు పెట్టి ఆ వరకే పరిమితం చేశారు తప్ప ఏ ఒక్క కార్మికుని పర్మనెంట్ చేయలేదు. వారిని 60 ఏళ్ళు దాటిన వారి స్థానంలో వారి పిల్లల్ని పెట్టుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇన్సూరెన్స్ పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కొత్త స్టాఫ్ని తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందరిని కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క కార్మికుని కూడా నియమించలేదు, ఏ ఒక్కరిని కూడా పర్మనెంట్ చేయలేదు, అందరికీ కూడా వేతనాలు పెంచలేదు. ఈ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా అవలంబిస్తే అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఈ కార్మికులు అటు జీతాలు పెంచడము అలాగే జాబ్ని పర్మనెంట్ చేయడం కాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారండి? అధికారుల వేధింపులు ఉంది, అధికార పని ఒత్తిడి ఉంది. ఆ వేధింపులను కూడా ఒత్తిడి తట్టుకొని కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అట్లాగనే రాష్ట్ర ప్రభుత్వం 282 జీవో తీసుకొచ్చింది పని గంటలు పెంచుతూ. ఆ పని గంటలు పెంచుతూ జీవోని వెంటనే రద్దు చేయాలి, పని గంటలు తగ్గించాలి. పాత పద్ధతిలో బ్రిటిష్ ప్రభుత్వంలో ఏదైతే 100 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్నామో, చికాగో నగరంలో వేలాది మంది రక్తపానాలు చేసి చనిపోయిన వారి త్యాగంతో ఈరోజు 8 గంటల పని విధానం ఉన్నది. ఆ పని విధానాన్ని రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం 10 గంటలు పని చేయాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చింది. ఆ జీవోని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకుండా అన్ని రకాల కార్మికులను ఏకం చేసి భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికులకు జీతాలు కూడా సమయానికి రావట్లేదు అని అంటున్నారు, ఇది నిజమేనా అండి? కార్మికులకు గతంలో వేతనం సమయానికి రాకుండా ఉండేది, ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు వేతనం కరెక్ట్గానే సమయానికి ఇస్తూ ఉన్నారు. కానీ వేతనం పాటు తక్కువ వేతనం ఇస్తూ ఉన్నారు, వాళ్ళకు ఎక్కువ పని చేపిస్తూ ఉన్నారు. శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. శ్రమ దోపిడిని ఆపాలే, ఈ జీవోని రద్దు చేయాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా శ్రమ దోపిడీ అనేది చాలా ఇదేమంటారు చాలా దిగజారిపోయినది అనుకోవచ్చు. వీళ్ళు ఇంకా ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఇంకా వీళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి కార్మికులకు గ్రౌండ్ లెవెల్లో కూడా? గ్రౌండ్ లెవెల్లో కూడా మహిళలు ఎక్కువ మంది ఉంటారు. మహిళలకు కిడ్నీ ప్రాబ్లమ్లు, కాళ్ళ ప్రాబ్లమ్స్, కాళ్ళ నొప్పులు అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లం బాగా ప్రధానంగా ఉంది. గవర్నమెంట్ వాళ్ళపైన 4-5 అధికారులు ఉంటారు. వాళ్ళని పర్యవేక్షించి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా పరిష్కరించాలనే జీవోలు ఉన్నాయి తప్ప జీవోలు కాగితాల వరకే పరిమితం అవుతుంది తప్ప జిహెచ్ఎంసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదు. ఇంకా ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తారండి? వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్తున్నాం. కేటగిరీ ప్రకారం జిహెచ్ఎంసీలో అవుట్సోర్సింగ్ కార్మికులు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో గవర్నమెంట్ ఆఫీసులలో వాళ్ళందరినీ కేటగిరీ ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.